హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు కైండ్ ఆఫ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏమనగా ఇన్సూరెన్స్ గురించి మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే చాలా రకాలుగా ఆలోచన చేయడం జరుగుతుంది. అలాంటి మాటలు మనము పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అంటే కేవలం మనకి ఒక బీమా ఎవరైతే చేస్తారో వారికి రక్షణగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీమాని చేయడానికి ఆసక్తి చూపించాలి. ఈ విధంగా మోటివేషన్ అనేది చెప్పడం ఎవరి చేయడం లేదు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయమని అడుగుతున్నారు తప్ప ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి, దేని కొరకు చేయాలి అనే దాని గురించి మీకు ఈ రోజు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మీకు ఈ రోజు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అంటే చాలా మందిలోని చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బుల అని చాలా మందిలో అనేక ఆలోచనలు కలిగి ఉండటం జరుగుతుంది. కాదు, ఇన్సూరెన్స్ అంటే ఫ్రెండ్స్, మనం నిత్య జీవితంలోని మనకు మన సమస్యలు ప్లస్ మన గోల్స్, మనము ఫ్యూచర్ లో భవిష్యత్తులో మనకంటూ ఆదాయం ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మనము ఇన్సూరెన్స్ అనేది కట్టడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీలోని ఒక భరోసాగా ఉండటం జరుగుతుంది. ఈ విషయం ఎవరికి తెలియకుండా చాలా మంది ఇన్సూరెన్స్ గురించి చాలా విధాలుగా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలోని గోల్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు నేనే ఉన్నా ప్రెసెంట్, నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి. 30 సంవత్సరాల్లోని ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం అంటే 10 సంవత్సరాల పాలసీ ఉంటుంది, 12 సంవత్సరాల పాలసీ ఉంటుంది, 15 సంవత్సరాల పాలసీ ఉంటుంది. కానీ మనము ఎంచుకునే టర్మ్స్ కాలాన్ని బట్టి మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో వారికి ఇన్వెస్ట్ వడ్డీ రూపంలో ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఎవరైతే ఫ్యామిలీలో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మనకు ఏ సంవత్సరంలో మన గోల్స్ అనేవి తీరుతాయి. నాకు కారు కొనాలనే కోరిక ఉంది, ఇల్లు కట్టాలనే కోరిక ఉంది, నా ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని కోరిక ఉంది. ఇలాంటి కోరికలన్నీ మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ రూపంలోనే మనము మన కోరికలను తీర్చుకోవచ్చు. ఎందుకనగా మనం ఒక సేవింగ్ రూపంలోని అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ అమౌంట్ వల్ల మనకి ఒక ఇన్సూరెన్స్ అనేది కలిగి ఉండటం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ వల్ల మనం అనుకున్న ప్లాన్, గోల్స్ మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఒక భరోసా లాగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా మంది తెలియక చాలా మంది దీన్ని ఆసక్తిగా చూడడం లేదు. ఇన్సూరెన్స్ అంటే వేరే ఆలోచనలాగా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా మనకి చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అంటే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు మన దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ వీటన్నిటిని నియమ నిబంధనలు పెట్టడానికి IRDA అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఇన్సూరెన్స్ IRDA సంస్థని 1999లోని స్థాపించి కొన్ని నియమ నిబంధనలు ఇన్సూరెన్స్ లోని క్లైమ్ ఇచ్చేటప్పుడు మనం ఒక బాండ్, ఎవరైతే ఒక బాండ్ ఇస్తారో ఆ బాండ్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తప్పనిసరిగా పాలసీదారులకి అందించాలని ఆ IRDA ని చెప్పడం జరుగుతుంది.
కాబట్టి IRDA నియమ నిబంధనలకు లోబడి పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకొని ప్రతి కుటుంబంలోని ఒక భరోసాగా నిలవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని సమాచారం కొరకు నా మొబైల్ నెంబర్ కి కాల్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది.